మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. నిన్న కుండపోత వానకు ఢిల్లీలోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి. మరికొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైన ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ ఢిల్లీలోని మహెరోలి, బదర్పూర్ రోడ్డులో పరిస్థితి పూర్తి జలమయంగా మారింది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలో సుమారు 4 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాలు నీటిలో చిక్కుకుపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ఓక్లామోర్, కాన్పూర్, సంగం విహార్ వంటి ప్రాంతాలు కూడా నీట మునిగాయి. ఇక భారీ వర్షాల దాటికి 9 ఇళ్లు కూలిపోయాయని, 16 ప్రాంతాలలో చెట్లు విరిగిపడ్డాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ విభాగం వెల్లడించింది. ఇక ఇంటిపై చెట్టు కూలడంతో లోపల చిక్కుకున్న 3 మహిళలను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. శుక్రవారం ఉదయం నాటికి సఫ్దార్జంగ్లో 59.2 మిల్లీమీటర్లు, లోధి రోడ్డులో 60.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫరీదాబాద్లో రికార్డు స్థాయిలో 119.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. NCR పరిధిలోని నోయిడాలో నీటితో నిండినటువంటి అండర్ పాస్లో ఒక అంబులెన్స్ అరగంటకు పైగా చిక్కుకుపోయింది. గురుగ్రామ్లోని సివిల్ హాస్పిటల్ బేస్మెంట్లోకి వర్షపు నీరు చేరడంతో వైద్య సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోపక్క ఫతేపూర్ బేరీలోని వాల్మీకి బస్తీలో నడుములోతు వరకు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాలకు వెళ్లవలసిన చిన్నారులను పెద్ద ప్లాస్టిక్ షీట్ను తాత్కాలిక పడవలాగా ఉపయోగించి స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆహార నిల్వలు, గృహోపకరణాలు దెబ్బతిన్నాయని బాధితులు తెలిపారు. దీంతో పాటు మహిపాల్పూర్ టీ పాయింట్ వద్ద నీరు నిలిచిపోవడంతో విమానాశ్రయం, గురుగ్రామ్, వసంత్ విహార్ వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పూసా రోడ్ రౌండబౌట్ వద్ద కూడా ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది. చత్తర్పూర్ ప్రాంతంలో విద్యార్థులు మోకాలి లోతు నీటిలో నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్, మండావాలి ప్రాంతాలలో రోడ్లపైన నీరు నిలవడం, గుంతలు కనిపించకపోవడంతో అనేక ప్రమాదాలు జరిగాయని ఈ రిక్షా డ్రైవర్లు తెలిపారు. వర్షపు నీరు బ్యాటరీలోకి చేరడంతో తమ ఆదాయం తీవ్రంగా పడిపోయిందని, లిథియం బ్యాటరీ దెబ్బతింటే 60,000 నుంచి 80,000 వరకు నష్టం వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ పరిస్థితిపైన రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కాలువల శుభ్రపరిచే పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం MCDతో కూడిన ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం నీటి మునకకు అరికట్టడంలో పూర్తిగా విఫలమైందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ పైన విమర్శలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలపైన రేఖా గుప్తా నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. ఇదిలా ఉంటే IMD ప్రకారం రానున్న గంటలలో ఢిల్లీలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునగడంతో మరో 2 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక IMD గణాంకాల ప్రకారం ఆగస్టు తొలి వారంలోనే ఢిల్లీలో మొత్తం 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2011 తర్వాత ఆగస్టు మొదటి వారంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనంటూ కూడా అధికారులు ఇప్పుడు వెల్లడించారు. दो गाड़ियाँ खाली जा रही हैं दिल्ली ट्रांसपोर्ट कॉरपोरेशन।